విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో వచ్చినప్పుడు ముందుగా ఎత్తపడేది దైవ సేవకులేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడుని ఎన్నటికీ చనిపోడంట. నా యందు బ్రతికి విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచండి. ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నాం అండి ఈ రోజుల్లో ఎంతమంది మనం విశ్వాసం ఉంచుతున్నాం? ఈ వాక్యం అయిపోయిన తర్వాత, ఈ చర్చ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మన పని మనదే, ఎవరి పని వాళ్ళదే. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చనిపోయినా తిరిగి లేస్తాడంటున్నాడండి. ఎందుకంటే మనకు పందెంలో ఓపికతో పరిగెత్తమంటున్నాడు, నిరీక్షణ కలిగి బ్రతకమంటున్నాడు, ప్రభు రాకడ వరకు సిద్ధము కలిగి ఉండమంటున్నాడు. మనం చూస్తున్నాం దేవుని పరిశుద్ధ లేఖనం, బ్రతికి నా యందు విశ్వాసించు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఎందుకంటే జేమ్స్ అయ్య గారు ఇప్పుడు మన మధ్యలో లేడు, కానీ యేసుక్రీస్తు వారి రాకడలో ఆయన జీవముతో లేపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసిన పరిచర్య అంత బలమైన పరిచర్య. ఇందాక సిస్టర్ గారు చెప్పారు, ఒక అన్యజనులు వండి మేము అక్కడ నుంచి మేము అయ్యగారిని ఇక్కడికి వచ్చి అయ్యగారిని మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచాడండి. అలాగా మేము ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనగా మమ్మల్ని బలపరిచాడు, మమ్మల్ని స్థిరపరిచాడు అని చెప్పి సిస్టర్ గారు చెప్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అదే సిచ్యువేషన్లో మేము కూడా ఉన్నాం ఒకప్పుడు. ఎందుకంటే దైవ సేవకులు అంటే తెలియని రోజుల్లో మేము కూడా ఎగతాళిగానే ఉన్నాం. మేము చదువుకునే రోజుల్లో పాస్టర్ గారు మేమంతా ఒకే క్లాస్లో చదువుకునేవాళ్ళం. చదువుకునే రోజుల్లో కూడా మేము ఒక సేవకుడు అంటే ఇప్పుడు మాకు సేవకుల విలువ తెలుసు, వాళ్ళ భారము మాకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలుగా మేము వాళ్ళని అభిమానిస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో సేవకులకి విలువ లేదండి. సేవకులు అంటే ఎలా ఉందంటే లోకంలో అలాగే ఉంది ఈరోజు కూడా. కానీ ఆయన బలమైన విశ్వాసము, ఆయన బలమైన అభిషేకము, ఆయన బలమైన నడవడిక మీ అందరిని కూడా ఈ మందిలోకి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో జేమ్స్ అయ్య గారు ఆస్తి సంపాదించుకుపోవచ్చు, బంగారం సంపాదించుకుపోవచ్చు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, మంచి ఆత్మీయులు లాంటి మీ సంఘ బిడ్డలందరినీ కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంచాడు. హల్లెలూయా. అంతేకాదు మనం కోరుకుంటాం ఈ రోజుల్లో నా కొడుకు కలెక్టర్ అవ్వాలి, నా కొడుకు ఎంఆర్ఓ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి అని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తాం. కానీ జేమ్స్ అయ్య గారు వారి ఇద్దరు కుమారులు కూడా సేవకు అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలంగా వాడబడుతున్న ఆయుధాలుగా వాళ్ళిద్దరిని కూడా లేవనెత్తాడు ఈ కృష్ణబాబు కాలనీలో. ప్రేమ దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఇంకా బలంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, అనేక ఆత్మల రక్షణలో ప్రభువు నడిపించాలని, వాళ్ళని ఇంకా బలపరచాలని, ఈ సంఘము కూడా అనుదినము ప్రార్థన వీరుల వలె అనేక ఆత్మలు సంపాదించలాగిన ప్రభువు తోడుగా ఉండాలని దేవుడి మాటలు దీవించాలని ఆ మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన సేవకులకి, అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.